వెరీ గుడ్ మార్నింగ్ తమ్ముళ్ళు. ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గుడికి వెళ్ళొస్తున్నాం అన్నయ్య. గుడికి వెళ్ళొస్తున్నాం అన్నయ్య. అలాగే తమ్ముళ్ళు, ఈరోజే ఎంత కానీ అన్నట్లు ఈ రోజే మీ ప్రయాణం. ఈ రోజు ఈవినింగ్ మీ ట్రైనింగ్కి వెళ్ళాలి, గుర్తుండే తమ్ముళ్ళు? వదిన ఆల్రెడీ మా లగేజ్ అంతా చేసింది అన్నయ్య. కానీ వెళ్ళాలంటే మాకే చాలా బాధగా ఉందన్నయ్య. తమ్ముళ్ళు, మీకు ట్రైనింగ్కి వెళ్తే ఇష్టం లేదా? చెప్పండి తమ్ముళ్ళు. ఇష్టం లేక కాదన్నయ్య, 6 నెలలు నిన్ను చూడకుండా ఉండాలంటేనే చాలా బాధగా ఉంది. తమ్ముళ్ళు, మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మీరు కాబోయే ఐపీఎస్ ఐఏఎస్లు. మీరు ఇంకా చిన్నపిల్లలా మాట్లాడమాకండి తమ్ముళ్ళు. మాకు ఊహ తెలిసి తెలియక ముందే మన కన్న తల్లిదండ్రులని దూరం చేశారని ఆ భగవంతుడి మీద చాలా కోపం ఉండేది అన్నయ్య. కానీ అమ్మా నాన్నల కంటే ఎక్కువగా ప్రేమించి అనురాగం పంచే అన్నయ్యను ఆ దేవుడు మాకు భగవంతుడు వరంగా ఇచ్చాడన్నయ్య. జన్మజన్మలకు మేమే మీ తమ్ములుగా, నువ్వే మా అన్నయ్యగా పుట్టించమని ఆ దేవుడికి వెళ్ళి ప్రార్థించి వస్తున్నావు అన్నయ్య. తమ్ముళ్ళు, ఈ రోజు మన అమ్మా నాన్న బ్రతికుంటే ఎంతో గర్వపడేవాళ్ళు తమ్ముళ్ళు. నువ్వు ఐపీఎస్, నువ్వు ఐఏఎస్ అయినందుకు ఎంతో గర్వించేవాళ్ళు తమ్ముళ్ళు. ఆ గొప్పతనం మాది కాదన్నయ్య, అది నీదే. మా అమ్మల్ని కంటి రెప్పలుగా చూసుకుంటూ మాకు ఏ టైం అన్న అనే పదానికి కొత్త అర్థం చూపావు. ఆ అంటే అమ్మల, నా అంటే నాన్నల, మాకు అన్నీ నువ్వై అమ్మా నాన్న లేని కొరతను తీర్చావు. మన అమ్మా నాన్న ఉన్నా కానీ మమ్మల్ని ఇంత అపురూపంగా చూసుకునే వాళ్ళు కాదేమో అన్నయ్య. తమ్ముళ్ళు, నన్ను మరి అంత పెద్దవాణ్ణి చేయమాకండి తమ్ముళ్ళు. ఈ రోజు మీ కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట, మీ ప్రిన్సిపాల్ కాల్ చేశారు. అలా వెళ్ళిరండి తమ్ముళ్ళు. అలాగే అన్నయ్య.